బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కుటుంబం తనను మోసం చేసిందని వైజాగ్ కు చెందిన ఓ డాక్టర్ నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇస్తామని చెప్పి తనతో షణ్ముఖ్ స్నేహం చేసినట్లు ఆమె తెలిపింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తాను ప్రేమించుకున్నామని ఈ నెల 28న పెళ్లి జరగాల్సి ఉందని బాధితురాలు వాపోయింది. 3 ఏళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ అయింది. యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే శారీరకంగా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని సంపత్ బెదిరించాడని అంటోంది బాధితురాలు. సంపత్ కు మరో యువతితో పెళ్లయిందని తెలియడంతో అతని చేతిలో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్ ఫ్లాట్ కు వెళ్లినప్పుడు అక్కడ షణ్ముఖ్ ఉన్నాడని, ఆ సమయంలో అన్నదమ్ములిద్దరూ గంజాయి సేవిస్తున్నారని ఆరోపించింది బాధితురాలు. షణ్ముఖ్ దగ్గర గంజాయితో పాటు డ్రగ్ పిల్స్ కూడా ఉన్నాయని, వాటిని పోలీసులు కూడా చూశారంది ఆ యువతి. అయితే కానిస్టేబుల్ జావేద్ షణ్ముఖ్ కి సహకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించింది. డ్రగ్స్ చూడగానే కిందకి వెళ్లాలని, కాంప్రమైజ్ కావాలని తమపై కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి చేశాడని అంటోంది. సంపత్ ఇంట్లో డ్రగ్స్ కు సంబంధించిన వీడియో తన దగ్గరుందని చెప్తోంది. యువతిని మోసగించిన కేసుతో పాటు గంజాయి దొరికిన సంపత్ ను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు షణ్ముఖ్ ను కూడా స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇద్దరిని కలిపి ప్రశ్నిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో సంపత్ వినయ్ ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ ను గుర్తించారు. అంతేకాదు ఫ్లాట్ లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్, సంపత్ లను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిందని నార్సింగ్ ఏసీపీ రమణ్ గౌడ్ తెలిపారు. సంపత్ ఫ్లాట్ కు వెళ్లి చూస్తే అక్కడ మత్తు పదార్థాలు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఉన్నాడని తెలిపారు. సంపత్ పై రేప్, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఏసీపీ. 16 గ్రాముల మత్తు పదార్థాలు దొరకడంతో ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశామని అన్నారు. షణ్ముఖ్ ప్రమేయంపైన విచారణ జరుపుతున్నామని అన్నారు ఏసీపీ రమణ్ గౌడ్. అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఇతను వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా ఆ సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి ఎన్డీపీఎస్ కంటెంట్కు సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.